మనతో పాటు సీనియర్ అనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే ప్రస్తుతం ఇటు భారత్ ఒమన్ దేశాలు ఒక భారీ ఒప్పందంపై సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీంతో ఇకపై భారత్ హర్మూజ్ జలసంధిపై ఏ విధంగానూ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు అని తెలుస్తోంది. ఇది ఎలా జరుగుతుంది సార్? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశం ఒమన్ రెండు దేశాలు సంతకం చేసిన సిఈపిఏ సెపా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇది జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇది అంటే 2025 డిసెంబర్లోనే భారత ప్రధాని ఒమన్ సందర్శించినప్పుడు అక్కడ ఒప్పందం మీద సంతకాలు చేశారు. అది ఇప్పుడు జూన్ 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ సెపా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో భాగంగా ఒమన్ ఇండియా దేశాల మధ్య ఒక ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఎనర్జీకి సంబంధించిన న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, అదేవిధంగా భారతదేశానికి అత్యవసరమైన ఫెర్టిలైజర్స్, ఇంకా ఫార్మాస్యూటికల్ వీటికి సంబంధించిన రా మెటీరియల్స్ కూడా ఒమన్ నుంచి మనకు రాబోతున్నాయి. ఈ ట్రేడ్ పరంగా చూస్తే $11 బిలియన్ ట్రేడ్ రెండు దేశాల మధ్య జరుగుతుందన్నమాట. ఇది ఇంకా విస్తృతం అవబోతుంది. అంటే గూడ్స్, సర్వీసెస్తో పాటు మన లేబర్ కూడా, ప్రొఫెషనల్స్ కూడా అక్కడ ఈజీగా వెళ్ళగలుగుతారు అనమాట. అంటే గూడ్స్, ఉత్పత్తులు, సర్వీసెస్, ప్రొఫెషనల్స్ వీటిని కవర్ చేస్తూ భారతదేశానికి సంబంధించిన అన్ని అంటే 99 పైగా ఉత్పత్తుల మీద అక్కడ ఇంకా టారిఫ్స్ ఉండవు. కానీ ఒమన్ నుంచి భారతదేశానికి వచ్చే చాలా అగ్రికల్చర్కి సంబంధించి చాలా డైమండ్, గోల్డ్, జ్యువెలరీ వీటికి సంబంధించిన సెన్సిటివ్ ప్రొడక్ట్స్ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా ఈ ఒమన్ ఇండియా సెపా అగ్రిమెంట్ అనేది చాలా ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది, ఈరోజు దానికోసం ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నామంటే హర్మూజ్ స్ట్రైట్ అనే ఒక భూతం భారతదేశాన్ని బాగా వెంబడిస్తుంది. ముఖ్యంగా ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 మొదలైన తర్వాత అది మార్చి మొదటి వారంలోనే హర్మూజ్ స్ట్రైట్ని ఇరాన్ క్లోజ్ చేసింది. అప్పటి నుంచి మనకు ఆయిల్, గ్యాస్ కొరతలు, క్యూలు ఇవన్నీ మనం చూస్తున్నాం అనమాట. పానిక్ బయింగ్. ఇప్పుడు ఆ భూతాన్ని మోడీ గవర్నమెంట్ వదిలిచ్చినట్టయింది ఈ ఒమన్ అగ్రిమెంట్తో. ఎందుకు అంటే ఈ ఒమన్ మనం చూస్తే ఎలా ఉంటుందంటే ఈ ఒమన్ ఏంటంటే పర్షియన్ గల్ఫ్ అనేది మనకు ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ ఒమన్ రెండు ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో హర్మూజ్ స్ట్రైట్ ఉంటుంది. ఈ హర్మూజ్ స్ట్రైట్ ద్వారానే భారతదేశానికి ఎక్కువగా 40-50% ఈ న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి అక్కడ నుంచి వస్తుంది. సుమారు 40 నుంచి 50% ఆయిల్ వస్తుందన్నమాట. ఇప్పుడు అది ఇరాన్ కంట్రోల్లో ఉంది, అమెరికా విడిపించలేకపోతుంది. కానీ ఈ ఒమన్తో అగ్రిమెంట్ వల్ల ఈ ఒమన్, ఇరాన్ దాన్ని కంట్రోల్ చేస్తాయండి. ఈ ఒమన్ ఏంటంటే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్కి యువతల ఎక్కువ భూభాగం ఒమన్ ఉంటుంది. ఇది సౌదీ అరేబియా నుంచి, యుఏఈ నుంచి వచ్చే గ్యాస్ పైప్ లైన్లు అక్కడ వస్తాయి. ముఖ్యంగా ఒమన్ దేశంలోని దక్కం, సలాలా అనే పోర్ట్లు, సుర్ పోర్టు, మినా ఆల్ ఫహాన్ అనే పోర్ట్లు, తర్వాత యుఏఈకి సంబంధించిన ఫ్యూజియారా, ఈ పోర్ట్ల నుంచి హర్మూజ్ స్ట్రైట్ని బైపాస్ చేసుకుంటూ మనకు ఆయిల్, గ్యాస్ ఇక్కడికి రావచ్చు అనమాట. ఇది ఒమన్. ఈ అగ్రిమెంట్ తర్వాత ఒమన్ తప్పనిసరిగా దానికి సహకరించాల్సి ఉంటుంది ఎనర్జీ పార్ట్నర్షిప్లో భాగంగానమాట. సో మనకు హర్మూజ్ స్ట్రైట్ అనే ఒక పెనుభూతాన్ని మోడీ ప్రభుత్వం వదిలించినట్టయింది. రెండు అగ్రిమెంట్లు అండి. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైన తర్వాత భారతదేశం 2 అగ్రిమెంట్లు చేసుకుంది రెండు దేశాలతో. ముఖ్యంగా ఈ హర్మూజ్ స్ట్రైట్ యువతలున్న దేశాలతో. అవేంటంటే యుఏఈతో మనం రీసెంట్గా ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేసాం. అది ఒపెక్లోంచి బయటకు వచ్చేసింది. దానివల్ల ఫ్యూజియారా పోర్టు నుంచి ఆయిల్, గ్యాస్ వస్తుంది యుఏఈ. అది హర్మూజ్ స్ట్రైట్ యువతలు ఉంటుంది. మ్యాప్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఒమన్ దేశం నుంచి దుక్కం, సలాలా పోర్టు నుంచి, తర్వాత మీనా ఆల్ ఫహాన్ పోర్టు నుంచి ఆయిల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. ఇక హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యిందా, ఓపెన్ అయ్యిందా అనే ఇష్యూ భారతదేశానికి ఉండదు. కాబట్టి మోడీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా, చాలా వేగవంతంగా ఒక అద్భుతమైన దౌత్య విధానం చేసి ఆ గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న ఒమన్, యుఏఈతో ఈ డీల్ చేసుకుందనమాట. సో దీని ద్వారా ఇంకొక ప్రయోజనం కూడా మనకు ఉంది. ఇటు గ్రీస్ నుండి, ఇటలీ, గ్రీస్ నుంచి ఇటు టర్కీ మీదుగా, తర్వాత జోర్డాన్ మీదుగా, ఇజ్రాయిల్ మీదుగా, సౌదీ అరేబియా మీదుగా మనకి IEMEC ఇది ఇండియన్ ఓషన్ మెడిటేరియన్ ఎకనామిక్ కారిడార్ అనే ఒకటి కూడా డెవలప్ అవుతుంది. అది ఒమన్ ద్వారా భారతదేశానికి వస్తుంది యుఏఈ. దానికి కూడా ఇప్పుడు మార్గం సుగమం చేసుకున్నట్టు మనకు అయిపోయిందనమాట. అదొకటి. తర్వాత గల్ఫ్ దేశాలతో ప్రొఫెషనల్స్ని మనం పంపొచ్చు. ముఖ్యంగా ఈ ఒమన్, యుఏఈలు అనేవి మినీ భారత్లు అంటారు. అక్కడ ఎక్కువ పాపులేషన్ భారతీయులు ఉంటారు. ముఖ్యంగా యుఏఈలో అయితే 20% పాపులేషన్ ఇండియన్సే ఉంటారు. ఆల్మోస్ట్
1,10,00,000లో 30 లక్షల వరకు ఇండియన్స్ ఉంటారండి. అక్కడ ప్రొఫెషనల్స్ పంపించడం కూడా ఈ ట్రేడ్ సెపా ఇది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో ఒక భాగం అవుతుంది. కాబట్టి ఇది ఇండియాకి చాలా చాలా ఉపయోగం. ఇది ట్రేడ్ పరంగా ఉపయోగం, వ్యూహాత్మకంగా ఉపయోగం, డిఫెన్స్ పరంగా ఉపయోగం. తర్వాత నార్త్ అరేబియన్ సీలో ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హర్మూజ్ స్ట్రైట్ ఇరాన్కి వదిలేస్తే హర్మూజ్ స్ట్రైట్ని కంట్రోల్ చేసే దేశాలు 2. నెంబర్ 1 ఒమన్, యుఏఈ, అదేవిధంగా ఇరాన్. ఇప్పుడు యుఏఈ, ఒమన్ ముఖ్యంగా మన దేశం మనతో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్ని కంట్రోల్ చేసినా మనకు భయం ఉండదు. ఎందుకంటే ఈ ప్రాదేశిక జలాలు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ ప్రకారం ఏంటంటే ఒమన్ కూడా అక్కడ హర్మూజ్ స్ట్రైట్లో ఒక భాగం ఉంటుంది. కాబట్టి అది కూడా ఇరాన్తో కలిపి కంట్రోల్ చేయబోతున్నాయి. కాబట్టి ఒకవేళ ఇరానే పూర్తిగా గెలిచి హర్మూజ్ స్ట్రైట్ మీద కంట్రోల్ వచ్చేసినా మనకి ఇప్పుడు భయం లేకుండా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చైనా, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ అనే ఒక పీడను మనం మోడీ వదిలించినట్టయింది. ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీలో భాగంగా అంటే ఇంధన భద్రత నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇండియాస్ గ్రేటెస్ట్ వీక్నెస్ అంటే భారతదేశానికి ఉన్న అతిపెద్ద దుర్బలత్వం, బలహీనత ఏదంటే ఈ ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ మనకు లేకపోవడం. సుమారు 90% పెట్రోలియం దిగుమతి చేసుకుంటున్నాం, 60% ఎల్పిజి, ఎల్ఎన్జి ఏదైనా గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నాం. సో భారతదేశ అత్యంత బలహీనత. అది లేదంటే భారతదేశం కింద పేకమేడలా కూలిపోద్ది అనమాట, భారత ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ అనమాట. కాబట్టి ఎనర్జీ సెక్యూరిటీలో భాగంగా దాన్నే ఎక్కువ దృష్టిలో పెట్టుకుని మోడీ దౌత్య విధానం చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా స్టెప్లు వేయడం మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ఒప్పందం అంటే ఒమన్తో ఈ ట్రేడ్ డీల్ సెపా అనేది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటే ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ఫర్దర్ లెవెల్ అండి. చాలా అత్యున్నతమైన అగ్రిమెంట్ అనమాట. అంతటి గొప్ప అగ్రిమెంట్ సెపా దీంతో చేసుకుందా. కాబట్టి ఒమన్ ఇండియా సెపా అనేది భారతదేశానికి ఉన్న హర్మూజ్ భూతాన్ని వదిలించినట్టయింది. ఇది మోడీ యొక్క దౌత్య విధానంలో ఇది ఒక మైలురాయిగా మనం పరిగణించవచ్చు. రైట్. సరైతే గత 30 ఏళ్లలో ఎన్నడూ